నమస్కారం. ఆచంట నియోజకవర్గ పరిధిలోని వల్లూరు గ్రామంలో ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సోమవారం విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఇక ముందు కూడా కొనసాగేందుకు వీలుగా ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈయన వెంట గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. కొవ్వూరులో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన ఎన్డీఏ పార్టీల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నాం. అర్జునుడికి ఏ విధంగా బాణం ఎక్కుపెట్టిన తర్వాత ఆ పిట్ట కన్ను తప్పించి ఇంకా ఏది కనపడటం లేదో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి మనం అందరం కూడా సుశిక్షితమైనటువంటి సైనికుల్లాగా అడుగు ముందుకు వేయవలసినటువంటి అవసరం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. అయ్యా, ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి మనం స్పీడ్ ఎంత పెడతాం? 1, 2, 3 లేదా 4. కానీ అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఫ్యాన్ స్పీడ్ 151 పెట్టేశాం. మరి ఆ గాలికి ఇంటి కప్పు కాదు కదా, ఇవాళ ఇంటి గోడలు కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి మనం అటువంటి పరిస్థితుల నుండి ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని, మన తెలుగు వారిని మనం రక్షించుకోవాలంటే ఈ కూటమి అనివార్యం అని చెప్పి మనందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. వాగ్దానాలు చేశాం, 99% నెరవేర్చామని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఇవాళ ప్రశ్నిస్తున్నాం మేము. దశల వారి మద్యపాన నిషేధం అని చెప్పి చెప్పారు. మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం మాధ్యమంగా మేము రిహాబిలిటేషన్ సెంటర్స్ పెడతామని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ వారు చేసేటువంటి పని ఏంటి? నాణ్యత లేనటువంటి మద్యం. ఇందాక సోదరు కాశీ విశ్వనాథరాజు గారు చాలా చక్కగా చెప్పారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త పెండ్యాల అచ్చిబాబు, స్థానిక నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావులు మాట్లాడారు. ఇంకా బీజేపీ జిల్లా అధ్యక్షులు బి దత్తు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి మండలం నేదునూరులో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి పర్యటించి ఓటర్లను కలుసుకుని మాట్లాడారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్డీఏ జెండాలు రెపరెపలాడే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి తండ్రి బాలయోగి కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టాలని కార్యకర్తలకు సూచించారు. వివిధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల రీత్యా హైదరాబాద్ నగరంలో ఉంటున్న కొత్తపేట నియోజకవర్గ వాసుల మియాపూర్లో విశ్వనాథ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక సభకి ముఖ్య అతిథిగా కొత్తపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డికి యువకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇంతటి ప్రేమానురాగాలకు చూపించిన ప్రతి ఒక్కరికి జగ్గిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాల్లో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నాయకత్వంలో మన జగ్గిరెడ్డి గారు 750 కోట్లు అంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ యువసేన అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య పుట్టినరోజు వేడుకలను వివిధ సేవా కార్యక్రమాల నడుమ సోమవారం నిర్వహించారు. ఈ మేరకు అంబాజీపేట మండలం పుల్లెటకూరులోని ఆయన నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, నందమూరి అభిమానులు కలిసి కేక్ కట్ చేయించి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం 40 మంది పేదలకు ఆహారం, దుస్తులు అందజేశారు. ఈ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ హాజరై బుల్లియ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిన్నం బాల విజయరావు, పుల్లెట్కూరు సర్పంచ్ జల్లి బాలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు దంతులూరి శ్రీనురాజు, జనసేన నాయకులు అరికెల సూరిబాబు, వాసంశెట్టి కుమార్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలివస్తున్న నగదును, బహుమతులను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా జాతీయ రహదారిలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద బంగారం, వెండి వస్తువులు, నగదును తరలిస్తున్న 2 వాహనాలను సోమవారం చెక్ పోస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల బంగారం, 31 కేజీల వెండి వస్తువులు, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేయబోతున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు మనకి ఏలూరు జిల్లా హైవే కలపర్రు టోల్గేట్ ద్వారా అక్కడ మనకి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ ఏదైతే పొజిషన్ చేస్తున్నారో వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక వెహికల్ క్లోజ్డ్ కంటైనర్లో సిల్వర్ అనేది గోల్డ్ ఆర్టికల్స్ అనేది దొరకడం జరిగింది. సో ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ సంబంధించి 31 కేజెస్ ఆఫ్ సిల్వర్ అండ్ 16.5 కేజెస్ వరకు కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది ఈ వెహికల్ నుంచి క్యారీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఓన్లీ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ పేమెంట్ చేసిన బిల్ అనేది చూపించారు తప్ప ఆథరైజేషన్ కానీ ఎక్కడికి అది మూవ్ చేస్తున్నారు, సో ఎవరైతే ఓనర్ యొక్క ఆథరైజేషను, వాళ్ళ క్యారీ చేసిన పర్సన్ యొక్క ఐడెంటిటీ, ఇదే కాకుండా మనకి కాపీ ఆఫ్ ద సిబిడిటీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఇవేమి కూడా డాక్యుమెంట్స్ చూపించలేదు కాబట్టి ఇవన్నీ సీజ్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ ఫర్ ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఇవ్వటం జరిగింది. దీంతోపాటు నోడల్ ఆఫీసర్స్ అయినటువంటి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మరియు ఇక్కడ నుండి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. మోర్ దాన్ 10 మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. ఏలూరు పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ స్థానిక శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావును ప్రకటించామని తెలిపారు. విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాలకు వెంకటేశ్వరరావు నాయకత్వం వహించారని చెప్పారు. ఈ నియోజకవర్గ సమస్యలపై ఆయనకు అవగాహన ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభం. భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధిని చూసి వైసీపీని గెలిపించాలి. భీమవరం నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్. ప్రజలు, సంస్థలు చెల్లించే పన్నుల ద్వారానే దేశాభివృద్ధి. తనకు ఎస్సీ/ఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల సదస్సులో పేర్కొన్న ప్రముఖ ఆడిటర్ చెరుకూరి. సాధించిన అభివృద్ధిని వివరించి ప్రజలకు ఓట్లు అభ్యర్థించాలి. తణుకులో వైసీపీ ముఖ్య కార్యకర్తలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఈ నెల 10వ తేదీన తణుకు విచ్చేస్తున్న తెలుగుదేశం, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీలో సంక్షేమ పథకాల అమలు. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన జనసేన అసెంబ్లీ అభ్యర్థి బొలిశెట్టి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలి. ఆకివీడిలో ఉండి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన పార్టీ అభ్యర్థి వేగేశ్న. ఆకివీడిలో తనిఖీలు నిర్వహించిన ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం. 12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న సిబ్బంది. వల్లూరు గ్రామాన్ని ఎన్నికల ప్రచారంలో చుట్టుముట్టిన ఆచంట వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం. కొవ్వూరులో ఉద్బోధించిన రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్డీఏ జెండాలు రెపరెపలాడాలి.
నేదునూరు గ్రామంలో ప్రజలకు సూచించిన పి గన్నవరం జనసేన అభ్యర్థి సత్యనారాయణ. పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద బంగారం, వెండి, నగదును పట్టుకున్న అధికారులు. వివరాలను విశ్లేషించిన ఏలూరు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి విజయం చేకూర్చాలి. ఏలూరులో ప్రజలకు విజ్ఞప్తి చేసిన సిపిఐ జాతీయ నేత్రి అక్కినేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.